ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీపే తన మేనకోడలని తెలిసిన తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది కాంచన. మరి అసలు ఏం జరిగింది? కాంచన తీసుకున్న నిర్ణయం ఏంటి? అసలు దీపే తన మేనకోడలన్న విషయం కాంచన ఎలా తెలుసుకుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే ప్రతి క్షణం దీప తన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జ్యోత్స్న చేతుల్లో తన తల్లిదండ్రులు బలవుతారేమో అని ప్రతి క్షణం భయపడుతూ ఉంటుంది. నేను వాళ్ళ దగ్గరే వాళ్ళ పక్కనే ఉంటే వాళ్ళని కాపాడుకోగలను, వాళ్ళని నేను బాగా జాగ్రత్తగా చూసుకోగలను బావా అంటూ దీప చెప్తూ ఉంటుంది. నీ భయంలో అర్థం ఉంది, కానీ అమ్మ భయంలో కూడా అర్థం ఉంది కదా దీప. అయినా నువ్వు ఇలా ఉంటే అమ్మకు భయంగా ఉంది. అక్కడ పారిజాతం పారు ఇంకా జ్యోత్స్నాల కుట్రల వల్ల నీ కడుపులోని బిడ్డకు ఏమవుతుందో అని భయపడుతుంది అమ్మ అనగానే, కానీ బావా నేను అలా ఎలా ఉండగలను బావా, అమ్మ నాన్నలు ప్రమాదంలో ఉన్నారు, ఆ జ్యోత్స్న ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ప్రతి క్షణం భయపడుతూ చేస్తున్నాను. అక్కడే ఉంటే నాకు అమ్మను చూస్తూ నాకు చాలా ధైర్యంగా ఉంటుంది కదా బావా అనగానే ఇక అంతలోనే కాంచన వినేస్తుంది. ఇక కాంచన రాగానే మాట మార్చేసి తడబడుతూ కాస్త వేరే టాపిక్ తీసుకురావాలని చూస్తారు. అదంతా చూసిన తర్వాత కాంచనకి చాలా డౌట్ వస్తుంది. అసలు ఏం జరుగుతుందిరా, ఈ ఇంట్లో నా మాట పట్టించుకోవడమే లేదు, అసలు నేను ఏం చెప్పినా దాంట్లో అర్థం ఎందుకు మాట్లాడుతున్నానో అని అర్థం కూడా వెతకట్లేదు దీప. అంటే నీ తల్లిని నీ పెళ్ళం అలా తీసి పడేస్తుంటే నువ్వు ఎలా ఊరుకుంటున్నావు అంటూ కావాలనే రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది కాంచన. ఎందుకంటే కాంచనకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకు నేను వద్దంటున్నా కూడా దీప ఎందుకు పదే పదే ఆ ఇంటికి వెళ్తాను అంటుంది, ఆ ఇంట్లో చాకిరీ చేస్తాను అంటుంది. ఒకవైపు కార్తీక్ కూడా ఎన్నోసార్లు ఆ ఇంటి నుంచి ఆ అగ్రిమెంట్ నుంచి దూరం పడే అవకాశం ఉన్నా కూడా ఆ ఇంటి నుంచి దూరం రాకుండా ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఆ ఇంట్లో వాళ్ళు ఎంత అవమానించినా ఏం చేసినా ఎందుకు మళ్ళీ అదే ఇంటికి వెళ్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏదో జరుగుతుంది, వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారని మాత్రం నాకు అర్థమైంది. కానీ ఆ నిజమేంటో నేను ఈరోజు తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసి గట్టిగా పూనుకుంటుంది కాంచన. చూడురా, నేను ఈ ఇంట్లో ఉండాలా, నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలా, అదొకటి డిసైడ్ అవ్వండి. మీరు నా దగ్గర నిజం ఏదో దాస్తున్నారనైతే నాకు అర్థమైంది. ఒకటి, మీరు దాస్తున్న నిజమైనా చెప్పండి, లేదా మీ ఇద్దరు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. అసలు ఆ ఇంటితో మీకు సంబంధమే అవసరం లేదు. నువ్వు వెళ్తే దీప వస్తాను అంటుంది. దీప వెళ్తే అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎలాంటి వార్త వింటాను అని భయంతో ఇక్కడ నేను సగం చచ్చిపోతున్నాను. ఇక నేను ఎలాంటి రిస్క్ చేయదలుచుకోలేదు. నాకు తెలిసింది ఒకటే, నా కొడుకు కోడలు ఆ ఇంటికి పని వాళ్ళలాగా వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. లేదా మీరు ఎందుకు వెళ్తున్నారు? ఎన్నిసార్లు అగ్రిమెంట్ని బ్రేక్ చేయాల్సిన కండిషన్స్ మీకు ఎదురైనా, అలాంటి సందర్భాలు ఎదురైనా మీరు ఎందుకు వాటిని యూజ్ చేసుకోలేదు? చాలాసార్లు మీరు ఆ ఇంటి నుంచి బయటికి వచ్చే అవకాశం, ఆ అగ్రిమెంట్ నుంచి దూరం వెళ్ళే అవకాశాలు వచ్చినా కూడా మీరు వాటిని ఏవి యూజ్ చేసుకోకుండా అసలు ఎందుకు ఉంటున్నారు? అసలు దీప ఎందుకు పదే పదే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది? సుమిత్ర వదినని, దశరథ అన్నయ్యని ఎందుకు అంతలాగా అభిమానిస్తుంది? అభిమానించడం నేను తప్పని చెప్పట్లేదు, కానీ అసలు సొంత తల్లిదండ్రులు అనుకుంటుంది అనుకుందాం, ఓకే అది పక్కన పెట్టేద్దాం. మరి నేనేమైనా ప్రేమ తక్కువ చేస్తున్నానా? నేను దీపని మీద సరిగా చూసుకోవట్లేదా? తల్లిదండ్రులు పంచే ప్రేమను నేను ఎందుకో నాకు ఈరోజు రీజన్ తెలియాలి కార్తీక్, లేదంటే నేను ఈ ఇంట్లో ఉండను, నేను కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అందరికీ దూరంగా అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కాంచన. ఇక లాభం లేదని, ఎందుకు అత్తయ్య మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అంటూ దీప అనగానే, నేను నిన్ను అపార్థం చేసుకోవట్లేదు దీప, అయినా నేనెవరిని నిన్ను అపార్థం చేసుకోవడానికి? నేనే అందరికీ పరాయిదాన్ని అయిపోయాను, అందరూ నా దగ్గర అన్ని విషయాలు దాస్తున్నారు అంటూ ఏడుస్తూ ఉండగా, అత్తయ్య నేను మీ దగ్గర ఏది దాచాలనుకోవట్లేదు, నా కన్న తల్లిదండ్రుల దగ్గర నేను ఉండాలనుకున్నాను, నా కన్న తల్లిదండ్రులని ఆపద నుంచి కాపాడుకోవాలనుకుంటున్నాను, జ్యోత్స్న నుంచి మా అమ్మ నాన్నలకి ఆపద ఉంది అనగానే, అమ్మ నాన్న కన్న తల్లిదండ్రుల ఏం మాట్లాడుతున్నావు దీప? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అనగానే, నేను నిజమే మాట్లాడుతున్నాను అత్తయ్య అంటూ అనగానే, ఏంటి ఏం ఏం మాట్లాడుతుందిరా దీప అనగానే, అవునమ్మా దీప చెప్పేది నిజమే అనగానే,
ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు. దీపేంటి అన్నయ్య, వదినల కూతురేంటి? అసలు జ్యోత్స్న కదా అన్నయ్య, వదినల కూతురు అనగానే, లేదమ్మా చిన్నప్పుడే పారు చేసిన కుట్ర వల్ల దీప తన కన్న తల్లిదండ్రులకు దూరమైంది. ఆ కన్న తల్లిదండ్రులు ఎవరో కాదు దశరథ మామయ్య, సుమిత్ర అత్త అనగానే, ఏంటి? ఏంట్రా నువ్వు చెప్పేది? నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, నీకంతా క్లియర్‌గా చెప్తానమ్మా అనగానే, దాసు మామయ్యకి పుట్టిన కూతుర్ని దశరథ మామయ్య దగ్గర పెట్టేసి మొత్తం కూడా దీపని దూరం చేయాలి అనుకుంది. దీపని అసలు ఈ భూమి మీదే లేకుండా చేసి ఆహ్, ఆ వా ఈ ఆస్తికంతా వారసురాలిని దాసు మామయ్య కూతుర్ని చేయాలనుకుంది పారు. కానీ ఆహ్, మన అదృష్టం బావుండి దీప కుబేర మామయ్య చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి జరిగిందంతా నీకు తెలిసిందే కదా! అనుకోకుండా నేను ముత్యాలమ్మగూడెం వెళ్ళడం, ముత్యాలమ్మగూడెం నుంచి తను ఇక్కడికి రావడం, మళ్ళీ అనుకోకుండా దీపే నా భార్యగా నా లైఫ్‌లోకి రావడం ఇదంతా కూడా అన్నీ కూడా అనుకోకుండా జరిగిపోయాయి. కానీ ఈ విషయం మాకు తెలుసన్న విషయం జ్యోత్స్నకి తెలీదు. ఒకవేళ ఈ విషయం మాకు తెలుసన్న విషయం జ్యోత్స్నకి తెలిస్తే అక్కడ అత్తకు, మామకు, తాతకి అందరికీ చాలా ప్రమాదం ఉంది. కాబట్టే మేము ఆలోచించి వాళ్ళని కాపాడుకోవడానికే మేము ఆ ఇంటికి వెళ్తున్నాం. ఆ ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఇదే అమ్మా. అయినా ఈ విషయం ఎవ్వరికీ తెలియొద్దని నేనే దాసు మామయ్యకి చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు అదే నిజం మేము చెప్తే మేము కావాలని అబద్ధం చెప్తున్నామని, రిపోర్ట్స్ కూడా మార్చేసామని చాలా రకాలుగా చెప్తారు. అందుకని సాక్ష్యంగా దాసు మామయ్య ఉన్నాడని దాసు మామయ్యని కూడా చంపడానికి వెనుకాడలేదు. కన్న తండ్రని తెలిసి కూడా వెనుకాడలేదు. అందుకనే నేను కాస్త భయపడుతున్నానమ్మా. ఇప్పుడే నిజం చెప్పడం వల్ల దశరథ మామకు, సుమిత్ర అత్తకి ఇద్దరికీ కూడా ప్రమాదం ఉంటుంది కదా! అందుకని నిజం తెలియనట్టే చేసి ఆ జ్యోత్స్నకి, పారుకి బుద్ధొచ్చేలా చేసి వాళ్ళంతట వాళ్ళే ఈ ఇంటికి అసలైన వారసురాలు దీప అని చెప్పించాలని, జ్యోత్స్నకి బుద్ధి రావాలని, జ్యోత్స్నకి తను చేసిన తప్పులేంటో తెలిసి రావాలని మేము ఇదంతా చేస్తున్నాం. అందుకనే తాత సపోర్ట్ కూడా ఇప్పుడు మాకు ఉంది. అంటే ఈ విషయం నాన్నకి తెలుసారా అనగానే, ఎవ్వరికీ తెలీదమ్మా. ఈ విషయం నాకు, దాసు మామయ్యకు, దీపకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు నీకు తెలిసింది. ఈ విషయం నువ్వు ఎవ్వరితో అనకమ్మా. ఆఖరికి మాస్టర్‌తో కూడా ఈ విషయం చెప్పకమ్మా. ఎందుకంటే ఎప్పుడు మాస్టారు ఈ కోపంలో ఏం మాట్లాడతాడో తెలీదు. పొరపాటున ఏదైనా మాట్లాడితే ఆ తర్వాత అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి అనగానే, ఏంటి దీప ఇంత విషయం పెట్టుకొని నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వే నా మేనకోడలివన్న విషయాన్ని ఎందుకు నా దగ్గర దాచావు? అంటూ చాలా బాధపడుతూ మేనకోడలని తెలుసుకున్న తర్వాత చాలా సంతోషపడుతుంది. చూడరా ఇప్పటి వరకు నా భయం భయంగానే ఉంది. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. దీప ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదురా అనగానే, అదేంటమ్మా అలా మాట్లాడతావు అనగానే, అవునురా ఈ విషయం జ్యోత్స్నకి తెలుసు. దీప ఆ ఇంటి ఇన్ని రోజులు దీప మీద అంటే నువ్వు తనని పెళ్లి చేసుకోకుండా దీపను పెళ్లి చేసుకున్నావని అందుకే తన మీద కక్ష సాధిస్తుందేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు రీజన్ తెలిసిన తర్వాత నా భయం ఇంకా రెట్టింపయిందిరా. ఇప్పుడు గాని దీప అక్కడికి వెళ్ళిందనుకో ఆ ఇంటికి ఇంకొక వారసురాలు రాబోతుంది అని దీప కడుపులోని బిడ్డను భూమి మీదకి రాకుండా చేసినా చేస్తుందిరా. అందుకని ఈ విషయంలో నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదురా అంటూ అనగానే, అది కాదత్తయ్య అంటూ అనగానే, నేను నిర్ణయం తీసేసుకున్నాను దీప అంటూ గట్టిగా తేల్చి చెప్పేస్తుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి కాంచన దీపే అసలైన వారసురాలని తెలిసిన తర్వాత జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలని ట్రై చేస్తుందా? జ్యోత్స్న నుంచి దీపను ఎలా కాపాడుకోబోతుంది? అలాగే తన అన్నయ్య, వదినల్ని ఎలా కాపాడుకోబోతుంది అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై